ओम शांति। ఓం శాంతి. आज के बाबा का मुरली ఈ రోజు బాబా యొక్క మురళి नया साल का मुरली है। కొత్త సంవత్సరం యొక్క మురళి, नया युग का मुरली है। నవయుగం యొక్క మురళి, नया जीवन का मुरली है। కొత్త జీవితం యొక్క మురళి. ये मुरली ఈ మురళి 31 दिसंबर 1998 में बाबा ने ओरिजिनली चलाया था। ఈ మురళి డిసెంబర్ 31, 1998 ఒరిజినల్ మురళి. हाँ, अभी वर्तमान समय में नया साल तो नहीं है, అయితే ఇప్పుడు మనకి వర్తమాన సమయంలో ఇదేమి కొత్త సంవత్సరం ఏమి కాదు. लेकिन नवयुग और नवजीवन वर्तमान समय के लिए एप्लीकेबल है। కానీ ఇక్కడ నవ జీవితము, నవ యుగము ఈ వర్తమాన సమయానికి అప్లై అవుతుంది. क्या है नया जीवन? అయితే ఇక్కడ కొత్త జీవితం అంటే ఏంటి? अभी तक हम बाबा के बच्चे बने थे ఇప్పటి వరకు మనం బాబా యొక్క పిల్లలుగా తయారయ్యాము. और बाबा से ले रहे थे। బాబా దగ్గర నుంచి తీసుకుంటున్నాము. अभी बाबा द्वारा అయితే ఇప్పుడు బాబా ద్వారా देने का समय है, ఇప్పుడు బాబా ద్వారా మనము ఇచ్చే సమయం అన్నమాట. क्योंकि अभी हम सेवाधारी बन गए ना। ఎందుకంటే ఇప్పుడు మనం సేవాదారుల కింద తయారయ్యాం కదా. अभी नवयुग चल रहा है। ఇప్పుడు నవయుగము నడుస్తూ ఉంది. भगवान से शक्ति लेकर सारे विश्व को देने का समय चल रहा है। భగవంతుడి దగ్గర నుంచి శక్తి తీసుకుని మనం మొత్తం విశ్వం అంతటికి ఇవ్వాల్సిన సమయం. वर्तमान समय में जितना भी बाबा मुरली चला रहे हैं, అయితే ఈ వర్తమాన సమయంలో బాబా ఏ ఏ మురళీలు ఎన్ని నడిపిస్తున్నారో सारे मुरली में बाबा एक ही बात कहते हैं, विश्व कल्याणकारी बनो। ఆ అన్ని మురళిలో కూడా బాబా ఒకే విషయం చెప్తున్నారు, విశ్వ కళ్యాణం చెయ్యండి అని చెప్పి. बच्चों का भगवान के साथ का अनुभव भी है, పిల్లలకి భగవంతుడి దగ్గర నుంచి ఈ అనుభవం కూడా ఉంది. सेवा करने का उमंग उत्साह भी है, సేవ చేయడానికి ఉల్లాస ఉత్సాహాలు కూడా ఉన్నాయి, करने का मन भी है। చేసే మనస్సు కూడా ఉంది. लेकिन जितना हिम्मत चाहिए वो नहीं है। అయితే ఎంత ధైర్యం కావాలో అంత ధైర్యం పిల్లల దగ్గర లేదు. तो इस समय के बाद అయితే ఈ సమయం తరువాత जो बच्चे ఏ పిల్లలైతే ईश्वरीय सेवार्थ के लिए हिम्मत रखते हैं, ఈశ్వరీయ సేవ చెయ్యడానికి ధైర్యంగా వస్తారో, स्वार्थ के लिए नहीं, అది స్వార్థం గురించి కాదు, ఈశ్వరీయ సేవ గురించి మాత్రమే. अपना परिवार के लिए नहीं, వాళ్ళ పరివారం గురించి కూడా కాదు, अपने सेंटर अपने जोन के लिए भी नहीं, వాళ్ళ సెంటరు లేకపోతే వాళ్ళ జోన్ గురించి కూడా కాదు, विश्व सेवा के लिए हिम्मत रख के संकल्प द्वारा आगे बढ़ते हैं। విశ్వ సేవకి సంకల్పం పెట్టుకుని ముందుకు వెళ్తారు. उन आत्माओं को बाबा यूज करता है। అలాంటి ఆత్మల్నే బాబా ఉపయోగించుకుంటారు. तो उस समय वो आत्माएं ఆ సమయంలో ఆ ఆత్మలు जितना भी समय अपना मन परमात्मा के हाथ में देते हैं, ఎంత సమయము వాళ్ళ మనస్సుని పరమాత్మని చేతిలోకి ఇస్తారో परमात्मा उन आत्माओं को विश्व कल्याण के लिए यूज करता है। ఆ పరమాత్మ ఆ ఆత్మల్ని విశ్వ కళ్యాణం చేయడానికి ఉపయోగించుకుంటారు. उस विश्व में तीनों लोग आ जाता है, ఆ విశ్వంలోకి 3 లోకాలు వస్తాయి. सभी लोग आ जाते हैं, అందరూ వస్తారు. सारे जड़ चैतन्य चीज भी आ जाता है। అన్ని జడ చైతన్య వస్తువులు కూడా అందులోకి వస్తాయి. उसके कारण आपका हिसाब किताब भी सेटल होता है। ఇలా దీని కారణంగా మీ లెక్కాచారాలన్నీ కూడా తీరిపోతాయి. लेकिन आत्माएं क्या सोचते हैं, కానీ ఆత్మలందరూ ఏం ఆలోచిస్తూ ఉంటారు? ये हमारे से होता है क्या? ఇది మా వల్ల జరుగుతుందా ఏంటి? हम तो गांव में रहने वाले, మేమైతే ఒక పల్లెటూరులో గ్రామంలో ఉండేవాళ్ళము. हम तो हफ्ते में एक बार महीने में एक बार सेंटर जाने वाले, మేము వారానికి ఒక్కసారి లేకపోతే నెలకి ఒక్కసారి సెంటర్ కి వెళ్లే వాళ్ళం. మేము 4-5 साल में एक बार माउंट आबू जाने वाले। 4-6 సంవత్సరాలకి ఒక్కసారి మౌంట్ ఆబూ వెళ్లే వాళ్ళము మేము. ऐसे सोच सोच कर हिम्मत को कम रख देते हैं। అలా ఇలాంటి విషయాలన్నీ ఆలోచిస్తూ వాళ్ళ ధైర్యాన్ని తగ్గించుకుంటూ వస్తారు. अब जो भी हो, అయితే మీరు ఏదైనా సరే, जहां भी हो, ఎక్కడున్నా సరే, बाबा जैसे कहता है బాబా ఎలా మీకు చెప్తారో ऐसे आप चलेंगे तो
మీరు అలా నడుచుకున్నట్టయితే కనుక आपको पुरुषार्थ में सेवा में मेहनत करने का जरूरत नहीं रहता है। ఇలా బాబా ఎలా చెప్తారో అలా మీరు నడుచుకుంటే గనక మీరు పురుషార్థము సేవ చేసేటప్పుడు అందులో శ్రమ పడవలసిన అవసరం రాదు. सहज रूप में आप साधना कर सकते हो। మీరు సహజ రూపంలో మీరు సాధన చేయవచ్చు. इसका जो प्रतिफल है, అయితే ఈ సేవ చేయడం వల్ల ఏదైతే ప్రతిఫలం ఉందో इसके कारण आप सदा विजयी सारे एंगल में रहेंगे। దాని కారణంగా మీరు అన్ని విధాలా చూస్తే మీరు విజయులుగానే అవుతారు. भले लौकिक में, లౌకికంలో అవ్వచ్చు, अलौकिक में, అలౌకికంలో అవ్వచ్చు, स्वपरिवर्तन में, స్వపరివర్తనలో అవ్వచ్చు, सेवा में, సేవలో అవ్వచ్చు, कोई आत्मा के प्रति शुभ भावना शुभ कामना रखने में, లేకపోతే ఏదో వేరే ఒక ఆత్మ పట్ల శుభ భావన శుభ కామన పెట్టడంలోను सभी में आपको सदा विजय का एहसास होता रहेगा। అన్నిటిలోనూ కూడా మీకు ఎప్పుడు విజయమే వరిస్తూ ఉంటుంది. तो ऐसे आत्माओं को बाबा स्पेशल ट्रेनिंग दे रहे हैं। అలాంటి ఆత్మలకి బాబా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ऐसे बनने के लिए आपको क्या बनना है, क्या विधि को अपनाना है, ये आज बाबा ने मुरली में कहा है। అలాంటి ఆత్మల కింద తయారవ్వాలి అంటే వీరు ఎలా చేయాలి, ఏ విధి అప్లై చేసుకోవాలి అన్న విధిని అంతటిని ఈ రోజు బాబా మురళిలో స్పెషల్ గా చెప్తున్నారు. आज ఈ రోజు नवयुग रचता बाप दादा, నవయుగ రచయిత అయిన బాప్దాదా सिर्फ बाप दादा नवयुग नहीं रचा सकते हैं। ఓన్లీ బాప్దాదా ఒక్కరే నవయుగాన్ని రచించలేరు. उनके साथ बच्चे भी चाहिए। ఆ బాప్దాదాతో పాటు పిల్లలు కూడా కావాలి నవయుగాన్ని రచించడానికి. वर्तमान समय में వర్తమాన సమయంలో बाबा जो युग रच रहे हैं, బాబా ఏదైతే యుగాన్ని రచిస్తున్నారో भविष्य में तो सतयुग आएगा, वो बात अलग है। భవిష్యత్తులో అయితే సత్యయుగం ఖచ్చితంగా వస్తుంది, అది వేరే విషయం. अभी का जो बाबा का युग है, ఇప్పుడు ప్రస్తుతం ఏ యుగం అయితే ఉందో वो है भगवान को प्रत्यक्षता करने का युग। ఇప్పుడు ఉన్న యుగము భగవంతుణ్ణి ప్రత్యక్షత చేసుకునే యుగము. सतयुग में शिव बाबा नहीं रहते हैं। సత్యయుగంలో శివబాబా ఉండరు. हम बच्चे रहते हैं तो भी शिव बाबा और ब्रह्मा बाबा का ज्ञान हमारे पास नहीं रहता है। మనం సత్యయుగంలో ఉంటాము కానీ మన దగ్గర బ్రహ్మా బాబా శివబాబా యొక్క జ్ఞానం ఉండదు. अभी हम भी हैं, ब्रह्मा बाबे भी हैं और शिव बाबा भी हैं। అయితే ఇప్పుడైతే మనము ఉన్నాము, బ్రహ్మా బాబా ఉన్నారు, శివబాబా కూడా ఉన్నారు. तीनों मिलकर कर्म भी कर रहे हैं, साथ साथ में कर्म का प्रत्यक्ष फल भी अनुभव कर रहे हैं। ఈ ముగ్గురు కలిపి కర్మలు చేస్తున్నారు, కర్మల యొక్క ప్రత్యక్ష ఫలాన్ని కూడా తీసుకుంటున్నారు. उस कर्म में बाप दादा का परसेंटेज ज्यादा है, ఆ కర్మలో బాప్దాదా యొక్క పర్సంటేజ్ పని ఎక్కువ ఉంది. लेकिन फल खाने में हमारा परसेंटेज ज्यादा है। అయితే ఆ ఫలితాన్ని తినడంలో మన పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ऐसे योग्य आत्मा बनना है तो అలాంటి యోగ్యమైన ఆత్మ కింద తయారవ్వాలి అంటే बाबा के साथ अति स्नेही रहना है। బాబాతో అతి స్నేహంగా ఉండాలి. तो अति स्नेही किसको कहते हैं? అతి స్నేహి అని ఎవరిని అంటారు? आपकी जिंदगी में जो कुछ भी होता है ना, बाबा के साथ शेयर करो। बाबा ऐसे हुआ, क्या करो, कैसे करो। बाबा के साथ बातें करना, बाबा से श्रीमत लेना। మీ జీవితంలో ఏదైనా సరే బాబాతో అది షేర్ చేసుకోండి. లౌకికంలో అవ్వచ్చు, ఏ విషయమైనా అవ్వచ్చు. बाबा से कहने के बाद बाबा जो श्रीमत देते हैं उसके अनुसार चलने वाले भी। బాబా చెప్పిన తర్వాత బాబా శ్రీమతం ఆధారంగా మీకు ఏం చెప్తారో దాన్ని బట్టి మీరు నడుచుకోండి. लेकिन जो कुछ भी आप बाबा के साथ बात करते हो, अपने लिए नहीं, विश्व कल्याण के लिए बाबा से बात करना है। అయితే ఏ విషయం అయితే మీరు బాబాతో మాట్లాడుతున్నారో అది స్వయం గురించి కాదు, విశ్వ కళ్యాణం గురించి మాట్లాడండి. ये है फर्स्ट क्वालिटी, सदा स्नेही बनना। ఇదే ఫస్ట్ గుణము, క్వాలిటీ ఏంటంటే స్నేహిగా అవ్వడం. और ज्यादा समय दिन में भगवान के साथ में ही रहना। అయితే రోజులో ఎక్కువ సమయం బాబాతోనే ఉండడం. सदा सहयोग दे, सेकंड क्वालिटी है सदा सहयोगी। సెకండ్ క్వాలిటీ ఏంటి? సదా సహయోగం ఇవ్వడం. इस सहयोग में भी अपने काम के लिए बाबा को सहयोग नहीं मांगना। ఇందులో కూడా మన గురించి స్వార్థం గురించి బాబాని అడగకూడదు. अपने समस्या को बाबा को कहो। మీ సమస్యల్ని బాబాకి చెప్పండి. आपको जो चाहिए बाबा को कहो।
మీకు ఏది కావాలో అది బాబాకి చెప్పండి. लेकिन जब आप राजयोग में बैठते हो, ज्यादा समय अपने मन बुद्धि को परमात्मा के हवाले कर दो उनके काम के लिए। కానీ మీరు సమస్యలు చెప్పండి. కానీ మీరు రాజయోగంలో కూర్చున్నప్పుడు మీ మనసుని బాబాకి అప్పచెప్పండి. एक छोटा सा बच्चा है, చిన్న పిల్లవాడున్నాడు. छोटा नहीं बड़ा ही बच्चा है, పెద్దవాడే అనుకోండి, ఒక పిల్లాడున్నాడు. उनको कुछ समस्या है, వాళ్ళకి ఒక సమస్యొచ్చింది. उनके बच्चों का एडमिशन करना है, వాళ్ళ పిల్లలకి అడ్మిషన్ చేయించాలి. या उनके पत्नी का तबीयत ठीक नहीं है, వాళ్ళ భార్య యొక్క ఆరోగ్యం బాగోలేదు. नहीं तो कुछ बिल्डिंग बनाना है, कुछ समस्या है उनको। లేకపోతే ఏదో కొత్త బిల్డింగ్ కట్టుకోవాలి. ఏదో ఒక సమస్య ఉంది అనుకోండి. साथ में अपने पिताजी का नाम पर जो फैक्ट्री है उसमें इनको काम भी करना है। దాంతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క పేరు మీద ఏదైతే ఫ్యాక్టరీ ఉందో అందులో కూడా ఈయన పని చేయాలి. तो वो बेटा क्या करता है, उस सुबह माने जिस दिन आपको फैक्ट्री में जाना, अपने समस्या अपने पिताजी को कहते हैं। అయితే అప్పుడు ఈ కొడుకు ఏం చేస్తాడు, వాళ్ళ తండ్రి కంపెనీకి వెళ్ళాలి కదా, ఫ్యాక్టరీకి వెళ్ళాలి కదా, ఆ రోజు ఉదయం తండ్రికి చెప్తాడు ఏముందో సమస్య. हाँ, पिताजी क्या कहते, ठीक है अब आप अपने फैक्ट्री में चले जाओ, आपका जो प्रॉब्लम है मैं देख लेता हूँ। అప్పుడు తండ్రి ఏమంటాడు, నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళిపో, నీ సమస్య ఏది ఉందో అది నేను తీరుస్తాను అని చెప్తాడు. तो यहाँ भी यही विधि चलता है। అయితే ఇలాగే ఇక్కడ కూడా అదే విధి జరుగుతుంది. अपनी समस्या को बाबा को कहो, लेकिन ज्यादा समय मत लेना। మీ సమస్యని బాబాకి చెప్పుకోండి, కానీ ఎక్కువ సమయం తీసుకోవద్దు. लेकिन जब आप ज्यादा समय विश्व कल्याण के लिए, भगवान के कार्य के लिए अपने तन मन को सहयोग दे दो। అయితే కానీ ఇక్కడ ఈ భగవంతుడికి సమస్య చెప్పండి, మీ ఎక్కువ సమయం భగవంతుడికి విశ్వ కళ్యాణం చేయడానికే ఎక్కువ ఉపయోగించండి. वहां जो कमाई होता है उस फल से आपका ये समस्या का भी समाधान मिल जाता है। అప్పుడు అక్కడ విశ్వ కళ్యాణం చేయడం వల్ల వచ్చిన ఫలితం ఉంది కదా, దాని వల్ల మీకు ఇక్కడ సమస్య యొక్క సమాధానం దొరుకుతుంది. अभी बाबा पूछते हैं, అయితే ఇప్పుడు బాబా అడుగుతున్నారు, सदा सहयोगी हो, మీరు సదా సహయోగిగా ఉన్నారా? स्वप्न में भी सहयोगी हो, స్వప్నంలో కూడా సహయోగిగా ఉన్నారా? कर्म के समय में भी सहयोगी हो, కర్మ చేసే సమయంలో కూడా సహయోగిగా ఉన్నారా? समय के अनुसार किसी शादी में जाना पड़ेगा, वहां भी ईश्वरीय कार्य के लिए सहयोगी हो। సమయం అనుసారంగా మీరు ఏదో వివాహానికి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ కూడా ఈ కార్యంలో సహయోగి కింద ఉన్నారా? कभी कभी अपना हिसाब किताब आता है, बुखार आता है, बेड पे सोए हुए, उस समय में भी ईश्वरीय कार्य का चिंतन चल रहा है। అప్పుడప్పుడు మీ లెక్కాచారాలు వస్తాయి, మీకు ఫీవర్ వచ్చి, మీకు జ్వరం వచ్చి మంచం మీద పడుకుంటారు, అప్పుడు కూడా మీరు సహయోగిగా ఉన్నారా లేరా? जैसे माताएं घर में रहते क्या करते हैं, भोजन बनाने में कितना निरंतर सहयोगी रहते हैं। ఎలా అంటే మాతలు ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ అన్ని అన్ని వండడాల్లోనూ వంట చేయడంలోనూ ఎప్పుడు నిరంతరంగా సహయోగిగా ఉంటారు కదా. ऐसे आप जहां भी रहो, ईश्वरीय कार्य के लिए सहयोगी बनो। అలా మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు ఈశ్వరీయ కార్యానికి సహయోగిగా తయారవ్వండి. कार्य शिव का है, కార్యం అయితే శివుడిదే, सिर्फ आप साधन हो। మీరు ఓన్లీ సాధనం మాత్రమే. सिर्फ अपने साधन उनके हाथ में दे देना, बाकी काम बाबा करेगा। ఇక్కడ మీరు ఏం చేస్తారు, కేవలం మీ సాధనాన్ని బాబా చేతిలోకి ఇవ్వండి, మిగతా కార్యం అంతా బాబాయే నడిపిస్తుంది. तीसरा क्वालिटी है మూడవ గుణం ఏంటంటే, सदा अति समीप रहने वाले। మూడవది ఏంటంటే సదా అతి సమీపంగా ఉండేవాడు. कितना समीप रहना है, ఎంత సమీపంలో ఉండాలి? आप और बाप के बीच में एक बाल के जैसे डिस्टेंस भी नहीं रहना चाहिए। మీకు మరియు తండ్రికి మధ్యలో ఒక వెంట్రుక కూడా ఉండేంత గ్యాప్ కూడా ఉండకూడదు, అలా ఉండాలి. आप और बाबा ऐसे चिपक के रहना चाहिए, आप दोनों के बीच में कोई आत्मा, कोई व्यक्ति, कोई शक्ति, कोई बात, कोई भी नहीं आना चाहिए वहां। మీరు బాబా ఎంత అతుక్కుని దగ్గరగా ఉండాలి అంటే, మీ ఈ లోపల ఉన్న గ్యాప్ లో ఏ వ్యక్తి గాని, ఏ ఆత్మ గాని, ఏ విషయం కూడా రాకూడదు. गैप ही नहीं रहना चाहिए, అక్కడ గ్యాపే ఉండకూడదు, संगम होके रहना चाहिए। సంగమం అయి ఉండాలి. ऐसे बच्चों के द्वारा అలాంటి పిల్లల ద్వారా बाबा బాబా बाकी रहा हुआ संगम युग में మిగతా ఉన్న సంగమ యుగంలో नवयुग नव जीवन को सेलिब्रेट कर रहे हैं, माना ऐसे कर्म कर रहे हैं। నవయుగాన్ని అలాంటి పాత్ర నడిపిస్తున్నారు బాబా. आज बच्चे ఈ రోజు పిల్లలు ऐसे सेलिब्रेशन करने के लिए स्थूल और सूक्ष्म में आकर पहुंचे। ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి
పిల్లలు స్థూలంలోను సూక్ష్మంలోను వచ్చి చేరుకున్నారు. तो बाबा बच्चों को मुबारक दे रहे हैं, बच्चे बाबा को मुबारक दे रहे हैं। బాబా పిల్లలందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. పిల్లలందరూ కూడా బాబాకి శుభాకాంక్షలు చెప్తున్నారు. इस साल में ఈ సంవత్సరంలో बच्चों के मन में कुछ नवीनता लाने का संकल्प है। అయితే పిల్లల యొక్క మనసులో ఈ సంవత్సరం ఒక నవీనత తీసుకురావాలని ఒక సంకల్పం వచ్చింది. कि नया साल है ना, नया युग है ना, कुछ नया लाएंगे। ఎందుకంటే కొత్త సంవత్సరం కొత్త యుగం కదా, అందుకే ఏదో ఒక కొత్త సంకల్పం తీసుకొచ్చారు. तो नई नवीनता किसमें लाना है? అయితే ఇక్కడ నవీనత ఎందులో తీసుకురావాలి? पहला है स्वपरिवर्तन। మొదటిది ఏంటి? స్వపరివర్తనలో తీసుకురావాలి. स्वपरिवर्तन माना शरीर का परिवर्तन नहीं, आत्मा की परिवर्तन में। ఇక్కడ స్వపరివర్తన అంటే శరీరం యొక్క పరివర్తన కాదు, ఆత్మలో పరివర్తన. तो आत्मा को परिवर्तन करना है, इसका मतलब अभी तक आपने जो योग में विधि विधान अप्लाई किया था, नया विधि को ही आपको अप्लाई करना पड़ता है। మీరు స్వపరివర్తనకి ఏ విధి అయితే అప్లై చేశారో ఇంతవరకు, దానికన్నా వేరే వేరే విధి ఇప్పుడు అప్లై చేయాలి. अलग विधि नहीं है तो भी जो भी विधि है यथार्थ विधिवत उसको अप्लाई करेंगे तभी तो परिवर्तन आता है। వేరే విధి ఏం లేకపోయినా సరే అక్కడ యథార్థమైన విధి ఏదైతే ఉందో అది అప్లై చేస్తే పరివర్తన వస్తుంది. तो वो परिवर्तन का एहसास आपको होना चाहिए। అయితే అలా పరివర్తన జరిగింది అన్న అనుభూతి కూడా మీకు అయ్యి తీరాలి. जब आप राजयोग में बैठते हो, शांति का परसेंटेज, खुशी का परसेंटेज, संतृप्तता का परसेंटेज और बाबा का शक्ति का परसेंटेज इंप्रूवमेंट्स होने का एहसास होना चाहिए। మీరు రాజయోగంలో కూర్చున్నప్పుడు అక్కడ మీకు సంతోషం యొక్క అనుభూతి, లేకపోతే శక్తి యొక్క అనుభూతి అలా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. विकर्म विनाश होने का, बीमारी कम होने का एहसास होना चाहिए। వికర్మలు తక్కువైపోయి ఏమైనా అనారోగ్యాలు ఉంటే తక్కువ అవ్వడం, ఇలాంటి అనుభవం కూడా మీకు జరుగుతూ ఉండాలి. जैसे आपको बहुत समय से बीमारी है, कुछ मेडिसिन ले लिया तो कम होने का एहसास होता है ना। ఎలా అంటే మీకు ఏదో ఒక అనారోగ్యం వచ్చింది, దానికి మీరు మెడిసిన్ తీసుకుంటున్నారు, అప్పుడు మీకు తగ్గింది అని అలా అనిపిస్తుంది కదా, అలాగా అనిపించాలి ఇక్కడ కూడా. इसके पहले आपने बहुत जगह से मेडिसिन लिया था लेकिन बीमारी कम नहीं हो रहा था। దీనికన్నా ముందు మీరు వేరే చోట్లన్నీ కూడా మీరు మందులు తీసుకున్నారు, అయినా మీకు అప్పుడు ఆ అనారోగ్యం తగ్గలేదు. लेकिन अभी वो कम होने का एहसास जैसे होता है शरीर में, ऐसे आत्मा में भी एहसास होना चाहिए। కానీ ఇప్పుడు శరీరం తీసుకుంటే ఈ మందు అయ్యింది అని అలా తెలుస్తుంది కదా, తక్కువైంది అని. అలాంటి అనుభూతి మీకు ఆత్మలో జరుగుతుంది అని చెప్పి పరివర్తనలో జరిగింది అని మీకు తెలియాలి. दूसरा नवीनता है రెండవ నవీనత ఏంటంటే सेवा में सफलता का एहसास। సేవలో సఫలత జరగడం యొక్క అనుభూతి. बाबा के बच्चे బాబా యొక్క పిల్లలు सेवा तो कर रहे हैं, సేవ అయితే చేస్తున్నారు. तन से, తనుతో, मन से, మనస్సుతో, धन से, ధనంతో, वाणी से వాణితో कर रहे हैं। చేస్తున్నారు సేవ. लेकिन एक्सपेक्टेड सफलता सदा नहीं मिल रहा है, कभी कभी मिलता है, कभी कभी नहीं मिलता है। అయితే వీళ్ళు ఇన్ని చేస్తున్నారు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితం అయితే రావటం లేదు. అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రావటం లేదు. लेकिन इस साल में हर सेकंड उस सेवा का सफलता का एहसास होना चाहिए। అయితే ఈ సంవత్సరం ప్రతి క్షణము కూడా అలాంటి సఫలత యొక్క అనుభవం మీకు అనుభూతి చెంది ఉండాలి. तो उसके साथ దాంతో పాటు जो भी आत्माएं आपके संबंध संपर्क में आते हैं, ఏ ఆత్మలు మీ సంబంధ సంపర్కాల్లోకి వస్తారో उनके प्रति शुभ भावना, शुभकामना द्वारा వాళ్ళ పట్ల శుభభావన శుభకామన పెట్టి उनको भी परिवर्तन करने का उमंग उत्साह है। వాళ్ళని కూడా పరివర్తన చేసే ఉమంగ ఉత్సాహాలు ఉండాలి. बहुत अच्छा है। చాలా బాగుంది. पहले अपने को अनुभव हुआ, మొదటేమో మీకు అనుభవం అయింది, उसके बाद उस अनुभव को आपने सेवा में लगा दिया దాని తర్వాత మీరు ఏం చేశారు? ఆ అనుభవాన్ని తీసుకెళ్లి సేవలో పెట్టారు. और लोगों को भी वो अनुभव हो, ये इच्छा बहुत अच्छा है। మిగతా వాళ్ళు కూడా అనుభవం అయింది, ఇది చాలా బాగుంది ఈ కోరిక. लेकिन కానీ वो रिजल्ट्स आने में ఆ రిజల్ట్ రావటంలో जो हिम्मत चाहिए वो यथाशक्ति। ఏదైతే ధైర్యం కావాలో అది యథాశక్తి. बच्चे संकल्प तो करते हैं, పిల్లలేమో సంకల్పం అయితే చేస్తారు, इच्छा भी है, కోరిక కూడా ఉంది. उसके समान साधना नहीं करते हैं। అయితే కోరిక ఉంది కానీ దాంతో సమానంగా వీళ్ళు సాధన చేయటం లేదు.
उसका कारण है దానికి కారణం ఏంటంటే संयम और स्नेह में थोड़ा कमी है। సమయంలోను మరియు స్నేహంలోను కొంచెం లోపం ఉంది. बाबा ने जो संयम दिया है, नियम दिया है, उसको स्ट्रिक्टली फॉलो नहीं करते हैं। బాబా ఏదైతే సమయం చెప్పారో ఏదైతే నిబంధనలు చెప్పారో అవి స్ట్రిక్ట్ గా ఫాలో అవటం లేదు. अमृत वेले उठेंगे तो भी चलेगा, नहीं तो भी चलेगा। అమృత వేళ లేస్తేనే నడుస్తుంది, లేవకపోయినా నడుస్తుంది. मुरली सुनेंगे तो भी चलेगा, नहीं सुनेंगे तो भी चलेगा। మురళి విన్నా నడుస్తుంది, వినకపోయినా నడుస్తుంది. बाबा कहते हर आत्मा को आत्मा समझकर देखो, सुनते हैं, करने का मन भी है, लेकिन प्रैक्टिकली धारणा नहीं करते हैं। బాబా అంటారు ప్రతి ఒక్కళ్ళని ఆత్మ రూపంలోనే చూడండి అని అంటారు. ఇది వింటారు కానీ ప్రాక్టికల్ గా ధారణ చెయ్యరు. तो इसीलिए ये जो संयम है वो पालना नहीं हो रहा है। అందువల్ల ఇక్కడ ఏదైతే సమయం ఉందో అది పాలన అవ్వటం లేదు. दूसरी बात है, जिस आत्मा के प्रति आप सेवा करते हो उसके प्रति स्नेह का भावना नहीं है। రెండవది ఏంటంటే ఏ ఆత్మ పట్ల మీరు సేవ చేస్తూ ఉంటారో అక్కడ వాళ్ళ పట్ల స్నేహం అనే భావం ఉండటం లేదు. सदा उनसे क्या होता है ना, एक्सपेक्टेशन करते ही रहते हो, फल का एक्सपेक्टेशन करते ही रहते हो। సదా వాళ్ళ దగ్గర నుంచి ఫలితం యొక్క ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటారు. इसलिए जो रिजल्ट आना चाहिए वो नहीं आता है। అందువల్ల ఏ రిజల్ట్ అయితే రావాలో అవి రావటం లేదు. तो इस साल में, అయితే ఈ సంవత్సరంలో, इस युग में, ఈ యుగంలో, इस समय में ఈ సమయంలో जो बच्चे ఏ పిల్లలైతే ऐसे महान सेवा करने के लिए అలాంటి మహత్తరమైన సేవ చేయటానికి अपने में कितना भी कमियां हो, వాళ్ళలో ఎన్ని లోపాలు ఉన్నా సరే, कितना भी उनमें माया विकार हो, వాళ్ళలో ఎన్ని మాయా వికారాలు ఉన్నా సరే, अभी तक उन्होंने कुछ भी गलती किया हुआ हो, ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నో తప్పులు చేసి ఉన్నా సరే, बाबा एक सेकेंड में सबको भुला देते हैं, भूल जाते हैं बाबा। బాబా ఒక్క సెకండ్ లో అన్ని మర్చిపోతారు. उस सभी को बाजू में रखो, అవన్నీ పక్కన పెట్టేయండి, उसको सोचना नहीं। వాటిని ఏమీ ఆలోచించొద్దు. अभी नया साल में, नया युग में, नया जिंदगी को स्टार्ट करो। ఇప్పుడు కొత్త సంవత్సరంలో, కొత్త యుగంలో కొత్త జీవితాన్ని మీరు స్టార్ట్ చేయండి. जो हुआ बिंदु लगाओ। ఏది అయిపోయిందో దానికి బిందువు పెట్టండి. ऐसे सेवा करने के लिए जो बच्चे हिम्मत रखते हैं, అలాంటి సేవ చేయడానికి ఏ పిల్లలైతే ధైర్యం పెడతారో उन आत्माओं को बाबा का मैक्सिमम सहयोग रहता है। అలాంటి ఆత్మలకి బాబా యొక్క సపోర్ట్ మాక్సిమం దొరుకుతుంది. याद रखना, ईश्वरीय सेवा में जो बच्चे सहयोग देते हैं उनको बाबा का हिम्मत और सहयोग मिलता है। ఎవరైతే ఈశ్వరీయ సేవలో చేస్తారో, పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా బాబా యొక్క ధైర్యము మరియు సహయోగము ఖచ్చితంగా దొరుకుతుంది. अपना पर्सनल प्रॉब्लम सॉल्व होना है तो भी आपको ईश्वरीय सेवा में ज्यादा अटेंशन देना पड़ेगा। మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా తీరాలి అంటే మీరు ఇక్కడ ఈ సేవ చేయడంలో అటెన్షన్ పెట్టి ఉండాలి. तो ये युग है, ఈ యుగము हिम्मत रखने का युग है, ధైర్యం తెచ్చుకునే యుగం, उड़ने का युग है, ఎగిరే ఎగరడానికి యుగం, वरदान लेने का युग है, वरदान देने का युग है। వరదానం తీసుకోవడానికి యుగమే ఇది, వరదానం ఇవ్వడానికి కూడా యుగం. पुरुष में उत्तम होने का युग है, పురుషుల్లో ఉత్తమంగా తయారవ్వడానికి కూడా ఇదే యుగం. डायरेक्ट बाबा से सारे जायदाद लेने का युग है, డైరెక్ట్ గా బాబా దగ్గర నుంచి మొత్తం ఆస్తిని అంతటిని తీసుకునే యుగం కూడా ఇదే యుగం. सहज प्राप्ति करने का युग है। సహజంగా ప్రాప్తి చెందించుకునే యుగం కూడా ఇది. अभी ये आप काम नहीं करेंगे तो भविष्य में नहीं होगा, ఇప్పుడు ఈ పని అవ్వకపోతే భవిష్యత్తులో అవ్వదు. क्योंकि भविष्य में इतना विनाश होता रहेगा, उस समय आप कुछ भी नहीं कर सकते हो। ఎందుకంటే భవిష్యత్తులో ఎంత వినాశనం జరుగుతుందంటే ఆ సమయంలో మీరు ఏమీ చేయలేరు. बेटी का शादी फिक्स हो गया है, उस समय सभी लोगों को बुलाना है, अरेंजमेंट करना है, उस समय आप कमाई कर सकते हो क्या? जॉब में जा सकते हो क्या? కూతురుకి వివాహం చేస్తున్నారు, అందరినీ పిలిచారు, అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కదా, ఆ సమయంలో మీరు ఈ సాధన చెయ్యలేరు కదా మీరు. तो बाबा बता रहे हैं, అందువల్ల బాబా ఏం చెప్తున్నారంటే बाबा का स्पेशल सहयोग किसमें मिलता है? బాబా యొక్క స్పెషల్ సహయోగం ఎందులో దొరుకుతుంది మీకు? कोई भी कार्य आरंभ करते हो, ఏ పని అయినా మీరు ఆరంభించినప్పుడు चाहे स्व पुरुषार्थ, అది స్వపురుషార్థం అవ్వచ్చు, चाहे विश्व सेवा, లేకపోతే విశ్వ సేవ అయి ఉండొచ్చు.
सदा हिम्मत और बाप दादा का मदद द्वारा आपका विजय होगा। సదా మీరు ధైర్యంగా ఉండడం వల్ల మరియు బాబా యొక్క ఆ సహాయం వల్ల మీరు ఆ పని చేయగలరు. आप अकेले रहेंगे तो आपको विजय नहीं मिलेगा। మీరు ఒక్కరే ఉన్నారనుకోండి ఒంటరిగా మీకు విజయం దొరకదు. तो अभी समय है, ऐसे शक्ति हम बच्चों को बाबा भर रहे हैं। ఇప్పుడు ఇలాంటి శక్తి మనలో బాబా నింపుతున్నారు. तो अभी हमको इस साल में क्या करना है? అయితే ఇప్పుడు మనం ఈ సంవత్సరంలో ఏమేం చేయాలి? हमको श्रेष्ठ ब्राह्मण बनना है। మనము శ్రేష్ఠ బ్రాహ్మణులుగా తయారవ్వాలి. सभी तरफ से हमको विजय मिलना चाहिए। అన్ని వైపుల నుంచి మనకి విజయం దొరకాలి. आपको हमको नहीं मिलेगा तो और किसको मिलेगा? మనకి విజయం దొరకకపోతే ఇంకెవరికి దొరుకుతుంది? हमारे साथ तो सर्वशक्तिवान भगवान है। ఎందుకంటే మనతో సర్వశక్తివంతుడైన భగవంతుడు ఉన్నాడు. इतना साल हमारे पास अनुभव है, धन है, बिल्डिंग है, ये नशा नहीं रहना चाहिए। మాకు ఇన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది, మా దగ్గర బిల్డింగ్ ఉంది, ధనం ఉంది, ఇలాంటిది ఉండకూడదు నష. बाप दादा हमारे साथ में है, उनको यूज करने का अनुभव आपके पास रहना चाहिए। బాబ్ దాదా మా దగ్గర ఉన్నారు అని చెప్పి బాబాని యూజ్ చేసుకునే అనుభవం మీ దగ్గర ఉండాలి. और ये स्मृति सदा रखो, ఈ స్మృతిని ఎల్లప్పుడూ ఉంచుకోండి. जिन आत्माओं को बाबा सहयोग देना चाहता है, ఏ ఆత్మలకైతే బాబా సహయోగం ఇద్దామని అనుకుంటున్నారో उस आत्मा के लिए हमको निमित्त बना के यूज कर रहा है, वो कार्य मेरा नहीं है। అలాంటి ఆత్మల గురించి బాబా నన్ను నిమిత్తంగా చేసి వాడుకుంటున్నారు. అంతేకాని ఈ పని నాది నేను చేసింది కాదు. इसमें आपका स्वार्थ नहीं रहना चाहिए। అలా అని చెప్పి ఈ పనిలో మీ స్వార్థం ఏమీ ఉండకూడదు. तो ब्राह्मण किसको कहते हैं? బ్రాహ్మణులని ఎవరినంటారు? जो भक्तों का पूजा करते हैं और किसी के लिए पूजा करता है, उसको ब्राह्मण कहते हैं। ఎవరైతే భక్తుల గురించి కానీ లేకపోతే వేరే ఎవరి గురించైనా ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళని బ్రాహ్మణులు అని అంటారు. भगवान की शक्ति भक्तों को पहुंचाने का काम ब्राह्मण करता है। భగవంతుని యొక్క శక్తి భక్తులకి తీసుకువెళ్లి చేర్చడంలో బ్రాహ్మణుడు ఆ పని చేస్తారు. ऐसे निश्चय बुद्धि ब्राह्मण आत्माओं के मस्तक पर అలాంటి నిశ్చయ బుద్ధి బ్రాహ్మణుల యొక్క మస్తకం మీద विजय का तकदीर की लकीर सदा है। విజయం యొక్క భాగ్యపు రేఖ ఎల్లప్పుడూ ఉంటుంది. तो सदा इस वर्ष को विजयी वर्ष मनाना। కాబట్టి సదా ఈ సంవత్సరాన్ని విజయీ సంవత్సరం కింద జరుపుకోండి. सदा स्मृति रखो विश्व कल्याण का ही। సదా స్మృతిలో ఉంచుకోండి విశ్వ కళ్యాణం అనే స్మృతిలో. लेकिन विश्व कल्याण हुआ है कि नहीं हुआ है, कैसे पता चलेगा? అయితే విశ్వ కళ్యాణం జరిగింది లేదు అన్నది మనకి ఎలా తెలుస్తుంది? जैसे आप बहुत सारे लोगों को भोजन बनाते हो, ఎలా అంటే మీరు చాలా మందికి భోజనం తయారు చేస్తారు. वो ठीक हुआ है कि नहीं हुआ है तो देखने के लिए सारे भोजन खाते हो क्या? అయితే అది సరిగా వండామా లేదా అని చూడటానికి మీరు మొత్తం భోజనం అంతటిని తినేస్తారా? उसका थोड़ा एक स्पून में लेकर टेस्ट को देखते हो ना, ठीक है कि नहीं? ఒక్క స్పూన్ తో టేస్ట్ చూస్తారు కదా అది సరిగా ఉందా లేదా అని. ऐसे ही बाबा क्या करते हैं, అలాగే బాబా ఏం చేస్తారంటే विश्व सेवा के लिए तो निमित्त बनाते हैं, విశ్వ సేవ గురించి మిమ్మల్ని నిమిత్తంగా తయారు చేస్తారు. आपको एहसास के लिए ऐसे थोड़ा समस्या को आपके सामने लाते हैं। అయితే అది మీకు అనుభూతి చెందించడానికి మీ దగ్గరికి అలాంటి సమస్యలు తీసుకొస్తారు అంటే आत्माओं को द्वारा समस्या वो आत्माएं आपको कहते हैं, ఆ ఆత్మలు మీకు సమస్యలు ఏంటో చెప్తారు. भाई पर्सनली बाय फोन कैसे भी आपको कहते हैं। పర్సనల్ గా అవ్వచ్చు లేకపోతే ఫోన్ లో అవ్వచ్చు వాళ్ళు చెప్తారు. आप उसको ब्राह्मण बाबा को कहते हो। మీరు అది బాబాకి చెప్తారు. तो बाबा समय के अनुसार उस समस्या का समाधान भी बहुत अच्छा रूप से देते हैं। అయితే బాబా ఏం చేస్తారు సమయానుసారంగా ఆ సమస్యకి మంచి సమాధానం కూడా చూపిస్తారు. इससे आपको बाप दादा का भी आशीर्वाद मिलेगा, उस आत्मा का भी आशीर्वाद मिलेगा। దీని వల్ల బాబా దగ్గర నుంచి మీకు ఆశీర్వాదం దొరుకుతుంది, ఆ ఆత్మ నుంచి కూడా మీకు ఆశీర్వాదం దొరుకుతుంది. इससे आपको पता चलता है बाप दादा आपको यूज कर रहा है। దీంతో మీకు తెలుస్తుంది బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి. लेकिन अटेंशन रखिएगा, ఇక్కడ అటెన్షన్ పెట్టండి. सिर्फ वही काम में बिजी मत रहना। ఓన్లీ ఆ కార్యంలోనే మీరు బిజీగా ఉండద్దు. ज्यादा समय विश्व कल्याण के लिए रहना है, थोड़े समय में कंप्लीट करना है बाबा के साथ। ఎక్కువ సమయం విశ్వ సేవలోనే ఉండాలి, కొంచెం సమయం వాళ్ళకి ఇవ్వాలి. तो बाबा कहते हैं, కాబట్టి బాబా ఏమంటున్నారంటే अनेक बार हम बाप दादा के साथ ऐसे विजयी बने हैं, हम ही बनेंगे।
ఇలాగే చాలా సార్లు మనం బాబాతో కలిసి విజయులుగా అయ్యాము, విజయులుగా అవుతాము కూడా. ये निश्चय और नशा सदा रहे। ఇలాంటి నిశ్చయము మరియు నశ ఎల్లప్పుడూ ఉండాలి. निश्चय किस आधार पर आता है? అయితే నిశ్చయం ఏ ఆధారంగా మనకు దొరుకుతుంది? नशा के आधार पर। నశ ఆధారంగానే. नशा कैसे आता है? నశ ఎలా వస్తుంది? निश्चय के आधार पर। నిశ్చయం ఆధారంగా. तो अभी तक आपने अपने जिंदगी में भगवान को यूज किया है ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో భగవంతుని ఉపయోగించుకున్నారు, और किसी का समस्या के लिए भगवान को यूज किया है, లేకపోతే వేరే వాళ్ళ సమస్యకు కూడా మీరు భగవంతుని ఉపయోగించుకున్నారు. उसके आधार पर निश्चय बढ़ता जाएगा దాని ఆధారంగా మీకు నిశ్చయం పెరుగుతూ వెళ్తుంది, और नशा बढ़ता जाएगा। నశ కూడా పెరుగుతూ వెళ్తుంది. बाबा को एक बात अच्छा नहीं लगता। బాబాకి ఒక్క విషయం సరిగా అనిపించలేదు మంచిగా. हाँ, क्या है? అదేంటి? पुरुषार्थ में और सेवा में बच्चे जो युद्ध करते हैं ना, मेहनत करते हैं ना, ये बाबा को अच्छा नहीं लगता। పురుషార్థము మరియు సేవలో పిల్లలు యుద్ధం చేస్తారు కదా, అది బాబాకి నచ్చలేదు. अभी बच्चे युद्ध क्यों कर रहे हैं? ఇప్పుడు పిల్లలు యుద్ధం ఎందుకు చేస్తున్నారు? बाबा तक पहुंचने में ही युद्ध कर रहे हैं। मैं परमधाम जा रहा हूँ, बाबा के साथ में बैठे, इसमें ही युद्ध कर रहे हैं। బాబా దగ్గరికి చేరుకోవడానికే వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. నేను పరంధామంలో కూర్చున్నాను అని చెప్పి. अभी बाबा के पास पहुंचने का समय नहीं है। अभी ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్ళాల్సిన సమయం కాదు. बाबा के घर में जाकर बाबा से शक्ति सभी को देने का समय है। బాబా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి బాబా శక్తిని అందరికీ పంచిపెట్టాల్సిన సమయం. समझ लो, आपके पिताजी के घर में आपके भाई का शादी है। మీరు ఇలా అనుకోండి, మీ తండ్రి గారి ఇంట్లో మీ సోదరుడి యొక్క వివాహం జరుగుతుంది. अभी हम शादी में जाएंगे 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 ऐसे कहते नहीं रहना है। చిన్నప్పుడు మేము వివాహానికి వెళ్తాము అంటూ కూర్చోవడం కాదు. शादी में जाकर आराम से बैठकर खाना भी नहीं है। ఆ వివాహానికి వెళ్ళి అక్కడ ఆరాంగా కూర్చుని తినడం కూడా కాదు. हाँ, हम तो बाहर का है, इस घर का नहीं है करके आराम से सोना भी नहीं है। ఇక్కడ మేము ఈ ఇంటి వాళ్ళం కాదు, మీరు వేరే ఇంటికి అయిపోయాము అని చెప్పి కూడా పడుకోవడం కాదు. वो जिम्मेदारी को अपना सिर पर उठाकर ఆ ఆ మొత్తం బాధ్యత అంతటిని మీ నెత్తి మీదకి పెట్టుకుని अपना जिम्मेदारी को संभालते हुए మీ బాధ్యతలను మీరు తీరుస్తూ वहां के सारा काम करते हुए అక్కడ అన్ని కార్యాలు చేస్తూ जो भी रिश्तेदार आए हैं उनको पालना करना, भोजन खिलाना, सोने के लिए इंतजाम करना, ये है आपका काम। ఎవరైతే బంధువులు వచ్చారో వాళ్ళకి తినడానికి ఇవ్వడము, లేకపోతే పడుకోవడానికి అన్ని చూపించడం, అన్ని సదుపాయాలు ఇవ్వడం ఇక్కడ మీ పని. हाँ, तो जब आप वापस घर में आते हो उस समय आपका पिताजी बहुत आपको गिफ्ट देकर भेजेंगे। ఇలా చేయడం వల్ల మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీకు మీ తండ్రి గారు చాలా గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తారు. उस समय पिताजी का जो जायदाद लेने के लिए आपको मांगने का जरूरत नहीं है, अधिकार से उठा कर लेकर आ सकते हो। ఆ సమయంలో మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ తండ్రి గారి పర్మిషన్ అడగవసరం లేదు. ఎందుకంటే తండ్రి అక్కడ మీకు ఎలా కావాలో ఎన్ని కావాలో తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలాంటి హక్కు ఉంది మీకు. तो बाबा को मौज अच्छा लगता है, मेहनत अच्छा नहीं लगता है। అయితే బాబాకి ఆనందం బాగా అనిపిస్తుంది, అక్కడ శ్రమ చేయడం సరిగా ఇష్టం ఉండదు. बाबा शांति दे दो, समस्या का समाधान करो, ये मांगना बाबा को अच्छा नहीं लगता है। బాబా శాంతిని ఇవ్వండి, ఈ సమస్యకి సమాధానం ఇవ్వండి అని తరచుగా అడగడం బాబాకి ఇష్టం ఉండదు. उस समस्या को बाजू में रखो और बाबा जैसे कहते साधना करते चलो। ఈ సమస్యని పక్కన పెట్టండి, బాబా గురించి సాధన చేస్తూ వెళ్ళిపోండి. तब देखो आपको समस्या का समाधान कितना आसानी से हो जाता है। అప్పుడు చూడండి మీ సమస్య యొక్క సమాధానం ఎంత ఈజీగా అయిపోతుందో. तो बच्चे ने भी बाबा को बहुत लेटर लिखा है। పిల్లలు కూడా బాబాకి చాలా ఉత్తరాలు రాశారు. हम 108 में आएंगे करके। మేము 108లోకి వస్తాము అని చెప్పి. बच्चों को निश्चय देकर बाबा को भी खुशी होती है। అయితే బాబా పిల్లల యొక్క ఈ నిశ్చయం చూసి తండ్రికి కూడా చాలా సంతోషం వేసింది. बाबा कहते सदा इस हिम्मत में, निश्चय में, नशे में अमर रहना। బాబా అంటున్నారు ఎల్లప్పుడూ ఈ నిశ్చయంలోనూ ఈ ధైర్యంలోనే ఎప్పుడు అమరంగా ఉండండి. घर में जाने के बाद बलून टुस नहीं होना चाहिए। यहाँ जो नशा है वहां जाने के बाद कम नहीं होना चाहिए। అయితే మీరు ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ ఉన్న నశాన్ని తగ్గించడం కాదు. ठीक है, तो अभी नया साल तो मनाते हैं। అయితే ఇప్పుడు మనం కొత్త సంవత్సరం అయితే జరుపుకుంటున్నాము. दुनिया में नया साल कैसे मनाते हैं? అయితే మామూలు లౌకిక ప్రపంచంలో వాళ్ళు కొత్త సంవత్సరం ఎలా జరుపుకుంటారు? एक गिफ्ट देते हैं, ఒక గిఫ్ట్ ఇస్తారు, दूसरा ग्रीटिंग्स देते हैं, లేకపోతే గ్రీటింగ్స్ ఇస్తారు, मिठाई खिलाते हैं,
మిఠాయి తినిపిస్తారు, डांस करते हैं। డాన్స్ చేస్తారు. तो ऐसे 12 बजे के बाद एक दिन ऐसे मनाते हैं। అలా 12 తర్వాత ఒక రోజు వాళ్ళు జరుపుకుంటారు అలా. आप तो ब्राह्मण हो, మీరైతే బ్రాహ్మణులు, आपको भी देना है ना। మీరు కూడా ఇవ్వాలి కదా. क्या देना है? ఏమి ఇవ్వాలి మీరు? अगले साल में నెక్స్ట్ ఇయర్ లో, हर सेकंड నెక్స్ట్ సంవత్సరంలో ప్రతి సెకండ్ बाबा के साथ जुड़कर रहना। బాబాతోనే కలిసి ఉండాలి. बाबा బాబా आपकी आत्मा द्वारा, మీ ఆత్మ ద్వారా, मन बुद्धि संस्कार द्वारा, మనసు బుద్ధి సంస్కారాల ద్వారా, शरीर द्वारा శరీరం ద్వారా सारे विश्व को कुछ दे रहा है। మొత్తం విశ్వం అంతటికి ఏదో ఇస్తున్నారు. समझ लो, आप अपने माँ के घर में शादी के लिए गए हो, మీరు ఇలా అనుకోండి, మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వివాహానికి వెళ్ళారు. आने वालों के लिए उन्होंने बहुत बहुत कुछ गिफ्ट बना के रखा है। ఆ వచ్చే వాళ్ళందరి గురించి అమ్మ చాలా కొన్ని గిఫ్ట్లు రెడీ చేసి ఉంచారు. किन किन को क्या क्या गिफ्ट है लिख कर भी रखा है। ఎవరెవరికి ఏమేం గిఫ్ట్ లో రాసి పెట్టి కూడా ఉంచారు. उनमें जितना भी लोग आए हैं आपका पहचान है। ఆ వాళ్ళలో ఎంతమంది వస్తారో వాళ్ళందరూ మీకు తెలుసున్న వాళ్ళే. गिफ्ट लाया है पिता ने, అయితే ఈ గిఫ్ట్ తెచ్చిన వాళ్ళు ఎవరు? తండ్రి. नाम लिखा है माँ ने, అందు మీద పేరు ఎవరు రాశారు? దాని మీద అమ్మ రాసింది. देने के टाइम पर आप हो, आपका माता पिता नहीं है, आप उन लोगों को दे रहे हो। ఇచ్చే సమయంలో అది మీరే, వాళ్ళ అమ్మ నాన్న ఏదైతే ఇచ్చారో అది మీరే ఇస్తారు. तो वो लोग गिफ्ट लेंगे कि नहीं? అప్పుడు వాళ్ళందరూ తీసుకుంటారా లేదా గిఫ్ట్? आपको थैंक यू कहेंगे कि नहीं? మీకు థ్యాంక్స్ చెప్తారా లేదా? लेकिन गिफ्ट किसका है? అయితే గిఫ్ట్ కానీ ఎవరిది? फंक्शन किसका है? ఫంక్షన్ ఎవరిది? आशीर्वाद किसको मिला? ఆశీర్వాదాలు ఎవరికి దొరికాయి? ऐसे ही అలాగే यहाँ ఇక్కడ కూడా सारे साल में మొత్తం సంవత్సరం అంతట్లోనూ हर सेकंड, ప్రతి సెకను, हर संकल्प, ప్రతి సంకల్పంలోనూ, हर श्वास, ప్రతి శ్వాసలోనూ, हर गुण को, ప్రతి గుణాన్ని, हर शक्तियों को, ప్రతి శక్తిని, हर आत्मा को ప్రతి ఆత్మకు देते रहना है। ఇస్తూ ఉండాలి. जब आप बाबा के साथ जुड़ते हो, మీరు బాబాతో కలిసినప్పుడు आपको ऐसे एहसास होना चाहिए, మీకు ఎలాంటి అనుభూతి జరగాలి అంటే बाप के द्वारा शांति, सुख, शक्ति बाहर जा रहा है, ये एहसास होना चाहिए। మీ ద్వారా, బాబా ద్వారా సుఖము, శాంతి, ఆనందము ఇలాంటివన్నీ ఫ్లో అవుతున్నట్టు ఆ అనుభవం మీకు కూడా జరగాలి. जैसे आप हाथ से गिफ्ट उठा के देते हो, वो वेट, वो चीज, वो स्मेल आपको आएगा ना। ఎలా అంటే మీరు చేతితో గిఫ్ట్ తీసి ఇస్తున్నప్పుడు మీకు దాని వెయిట్ లేకపోతే వాసన ఏదైనా సరే తెలుస్తుంది కదా. అలా तो ऐसे आपको एहसास होना चाहिए। అలా మీకు అనుభూతి చెందాలి. इसके लिए దీని గురించి मुख से कुछ कहने का जरूरत नहीं है, నోటితో కొంచెం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. वरदान कार्ड देने का जरूरत नहीं है, వరదానం కార్డు కూడా ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. गिफ्ट देने का भी नहीं है। గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. देना है तो दे दो, कोई मना नहीं है, ఇక్కడ ఇవ్వాలి అంటే ఇవ్వండి, ఎవరు ఆపటం లేదు. लेकिन కానీ हर कर्म करते हुए भी ప్రతి కర్మ చేస్తూ కూడా आपको अंदर से మీకు లోపల నుంచి ऐसे एहसास होना चाहिए, ఎలాంటి అనుభూతి కలగాలి అంటే आत्मा के पीछे बाप दादा बैठे हैं, ఆత్మ వెనకాల బాప్దాదా కూర్చున్నారు. हाथ से मुख से कुछ दे रहे हो कि नहीं दे रहे हो, लेकिन अंदर से ये तो शक्ति निरंतर जा रहा है, वो एहसास होना चाहिए। చేత్తో ఇస్తున్నా ఇవ్వకపోయినా సరే లోపల నుంచి ఈ శక్తి ఫ్లో జరుగుతూ ఉండాలి. అలాంటి అనుభూతి జరగాలి. इसलिए बाबा ने कहा అందువల్ల బాబా ఏం చెప్పారంటే हर सेकंड ప్రతి సెకను दिल कुछ मिठाई खिलाओ, దిల్ కుష్ మిఠాయిని తినిపించండి, गिफ्ट दे दो, గిఫ్ట్ ఇవ్వండి, कोई गुण दे दो, లేకపోతే ఏదో ఒక గుణాన్ని ఇవ్వండి, शक्ति दे दो। శక్తిని ఇవ్వండి. कैसे? ఎలా? चेहरे और चलन द्वारा। మీ ముఖము ద్వారా మరియు మీ నడవడిక ద్వారా. जो भी कर्म करते हो ना, ఏ కర్మ చేసినా तो आपके मुख द्वारा वो एनर्जी फ्लो होने का एहसास आपको होना चाहिए। మీ ముఖం నుంచి ఆ శక్తి ఫ్లో అవుతుంది అన్న అనుభవం మీకు జరగాలి. समझ लो, आप माताएं మీరు అలా అనుకోండి, మీ మాతలు व्हाइट साड़ी पहन लिया आपने, వైట్ శారీ కట్టుకున్నారు, ब्रह्म कुमारी का बैज पहन लिया, బ్రహ్మకుమారి యొక్క బ్యాడ్జ్ పెట్టుకున్నారు,
तो लोग आपको देखेंगे तो क्या दिखाई देगा? అయితే జనాలు మిమ్మల్ని చూస్తే గనక వాళ్ళకి ఏది కనిపిస్తుంది? मेरा एक लौकिक बहन का बेटे का एक प्रोग्राम था। మా లౌకిక సోదరి యొక్క అబ్బాయిది ఒక లౌకిక ప్రోగ్రామ్ ఉంది. ब्रह्मोपदेशम करके वो था, अभी नहीं, हो गया वो। బ్రహ్మోపదేశం అని ఉంటుంది. అది అయిపోయింది, ఇప్పుడు కాదు, అయిపోయింది అది. उसमें एक मेरा बहन ब्रह्म कुमारी टीचर है। అందులో నా వేరే సిస్టర్ ఒక ఆవిడ బ్రహ్మకుమారి టీచర్. बहुत सारे लोगों को हमारा जो माना बहन का पति की तरफ से बहुत सारे रिश्तेदारों को ये मालूम नहीं था। అయితే ఎవరి సిస్టర్ ఎవరి అబ్బాయి ఫంక్షన్ అవుతుందో వాళ్ళ భర్త గారి బంధువులు ఎవరికి ఇక్కడ దీని గురించి తెలీదు. जब उस दिन स्टेज पर हमारे बहन आगे पीछे माने जिम्मेदारी के कारण आगे पीछे मूव कर रही थी। అయితే అక్కడ బాధ్యత తీసుకోవడం వల్ల మా ఈ సిస్టర్ అలా వెళ్తున్నారు, స్టేజ్ మీద ముందుకు వెళ్తున్నారు అక్కడ పనులు చేయడానికి. तो सभी लोग उनको पूछ कर कहते ये कौन है, ये कौन है, इन्होंने व्हाइट कपड़ा क्यों पहना है, वो बैठ क्या है, सभी लोग पूछ रहे हैं, क्योंकि सभी लोगों के बीच में वो सेपरेट दिखाई देते हैं ना। అయితే ఆ ఆ సిస్టర్ బ్రహ్మకుమారి సిస్టర్ కాబట్టి ఆవిడ వైట్ చీరలో ఉన్నారు, అందరిలోనూ ఆవిడని గుర్తిస్తున్నారు, సెపరేట్ గా ఉన్నారు కదా, అందరిలోని కలిసిపోలేదు కాబట్టి ఆవిడ ఎవరు, ఆవిడ ఎందుకు చేస్తున్నారు అని అడిగారు అందరూ. ऐसे ही అలాగే प्रोग्राम कुछ भी हो, ప్రోగ్రామ్ ఏదైనా సరే, बाबा ने आपको जहां भी रखा है, బాబా మిమ్మల్ని ఎక్కడ ఉంచినా సరే, भले आपने किस वैरायटी का भी कपड़ा पहना हो, మీరు ఎలాంటి వెరైటీ బట్టలు వేసుకున్నా సరే, अंदर से शक्ति फ्लो होने का एहसास आपको निरंतर होना चाहिए। మీ లోపల నుంచి శక్తి ఫ్లో నిరంతరము జరగాలి, అలాంటి सदा అనుభూతి మీకు జరగాలి. सदा यही स्मृति में रखो, आपके आगे विश्व दिखाई दे रहा है, कोई व्यक्ति आत्मा नहीं। సదా మీరు ఎలా ఈ విషయమే గుర్తు పెట్టుకోవాలి, మీ మీ ఎదురుగా విశ్వమే ఉంది, ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు కాదు అని చెప్పి समझ लो। అలా ఇలా అనుకోండి. कभी कभी అప్పుడప్పుడు कभी कारण अकारण से ఏదో కారణంగానో లేకపోతే కారణం లేకుండానో आपके तबीयत कुछ ठीक नहीं है మీ ఆరోగ్యం కొంచెం ఏదో బాగాలేదు, और टेंशन है, ఏదో టెన్షన్ ఉంది, आप कितना भी ट्राई करो तो शक्ति फ्लो होने का अनुभव नहीं हो रहा है, మీరు ఎంత ట్రై చేసినా సరే మీ దగ్గర నుంచి శక్తి ఫ్లో అవ్వటం లేదు, योग का अनुभूति नहीं हो रहा है, యోగం యొక్క అనుభూతి కూడా జరగటం లేదు. उस समय क्या करें? ఆ సమయంలో ఏం చేయాలి? आपके सामने जो भी आत्माएं आते हैं, మీ ఎదురుగా ఏ ఆత్మలు వచ్చినా సరే उनके प्रति వాళ్ళ పట్ల शुभ भावना शुभ कामना रखना। శుభ భావన మరియు శుభకామన ఉంచండి. बाबा బాబా इस आत्मा को भी ఈ ఆత్మకు కూడా उड़ती कला में लेकर जाओ ఎగిరే కళలోకి తీసుకుని వెళ్ళండి. और उनको ईश्वरी सुख का अनुभव कराओ। వాళ్ళకి ఈశ్వరీయ సుఖాన్ని అనుభవం చెందించండి. संकल्प तो कर सकते हो ना? అలాంటి సంకల్పం అయితే మీరు చేయగలరు కదా. प्रैक्टिकल जाने का एहसास जरूर होना चाहिए। అయితే అక్కడికి ఎలా ఎగిరే కళ అయితే మీకు ఖచ్చితంగా అవి ఉండాలి. सपोज नहीं हो रहा है तो इतना तो करना है। అయితే మీకు అలా అవ్వటం లేదు అనుకోండి, లేకపోతే ఇలాగన్నా మీరు చెయ్యాలి. వాళ్ళ గురించి क्यों करना है? ఎందుకు చెయ్యాలి మనం? वर्तमान समय में వర్తమాన సమయంలో जो बच्चे ఏ పిల్లలైతే सारे विश्व को మొత్తం విశ్వం అంతటికి भगवान की शक्ति देने के लिए निमित्त बनते हैं, భగవంతుని శక్తి ఇవ్వడంలో నిమిత్తంగా తయారై ఉన్నారో उनके द्वारा వాళ్ళ ద్వారా सारे विश्व को మొత్తం విశ్వం అంతటికి भगवान का शक्ति जाकर पहुंचता है। ఈ భగవంతుడి శక్తి వెళ్లి చేరుకుంటుంది. उसका फलस्वरूप से ఆ ఫల స్వరూపంగా जो निमित्त आत्मा ఏ నిమిత్త ఆత్మ అయితే 21 जन्मों में 21 జన్మల్లోనూ भले एक जन्म में वो राजा बनता है, ఒక్క జన్మలో రాజు అవ్వచ్చు, बाकी का जन्म में మిగతా అన్ని జన్మల్లోనూ राज्य परिवार में ही आता है, రాజ్య పరివారంలోనే వస్తారు, राज का स्थान में ही राजस्थान में ही रहता है రాజు యొక్క స్థానంలోనే ఉంటారు. और इतना खुशी रहता है। వాళ్ళకి ఎంత సంతోషం దొరుకుతుంది అంటే 21 जन्म को किसी को उनको कुछ देने का जरूरत ही नहीं रहता है। 21 సంవత్సరాలు వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరమే రాదు. उनके राज्य में వాళ్ళ రాజ్యంలో सभी लोग इतना खुश रहते हैं, అందరూ కూడా ఎంత సంతోషంగా ఉంటారు అంటే सदा खुश रहेंगे वो।
వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు. उसका कारण क्या है? దానికి కారణం ఏంటి? अभी आपने जो दिया है उसके आधार पर भविष्य 2500 साल भी वो सभी लोग खुश रहेंगे। ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చారో అలా దాని వల్ల వచ్చే 2005 సంవత్సరాలు మీరు చాలా సంతోషంగా ఉంటారు. क्योंकि अभी जो दिया हुआ है वो आराम से खा रहे हैं, ఎందుకంటే ఇప్పుడు ఇచ్చి ఉండటం వల్ల అప్పుడు ఆరాంగా తింటారు. इसलिए देने का समय अभी है। అందువల్ల ఇచ్చే సమయం ఇప్పుడు మాత్రమే. तो सोचो एक दिन में आप कितना समय दे रहे हो। కాబట్టి మీరు ఆలోచించుకోండి, ఒక్క రోజులో మీరు ఎంత సమయం దానికి ఇస్తున్నారు అన్నది. अभी बच्चे सोचते हैं, ఇప్పుడు పిల్లలు ఆలోచిస్తారు, बाबा బాబా हम तो बहुत सारे लोगों को देते हैं, మేము చాలా మందికి ఇస్తాము, वो लोग लेते नहीं है तो क्या करें? వాళ్ళైతే తీసుకోవటం లేదు, మేము ఏం చెయ్యాలి? तो बाबा कहते हैं, బాబా అంటారు, संस्कार के कारण, సంస్కారం కారణంగా, संबंध के कारण, సంబంధం యొక్క కారణంగా, समस्या के कारण, సమస్యల యొక్క కారణంగా, हिसाब किताब के कारण లేకపోతే లెక్కాచారాల కారణంగా वो भले रिसीव नहीं करेंगे, వాళ్ళు తీసుకోకపోయినా సరే आप देते रहो। మీరు ఇస్తూ ఉండండి. मेरे ईश्वरीय जिंदगी में मेरा ये अनुभव है। నా ఈశ్వరీయ జీవితంలో నాకు ఈ అనుభవం ఉంది. कोई कोई ईश्वरीय परिवार के आत्माओं को కొంతమంది ఈశ్వరీయ పరివార ఆత్మలకు उनको सहयोग देने का मन रहता है, వాళ్ళకి సహయోగం ఇవ్వాలని మనసులో ఉంటుంది. हम उसको ऑफर भी करते हैं। మేము వాళ్ళకి ఆఫర్ కూడా చేస్తాం. हम तो नहीं करते, बाबा हमारे द्वारा करते हैं, మేం చెయ్యము, బాబా మా ద్వారా చేయిస్తారు. लेकिन वो लोग यूज नहीं करते हैं। కానీ వాళ్ళు ఉపయోగించుకోరు దాన్ని. तो उसका जो सेवा का जो अपॉर्चुनिटी को यूटिलाइज नहीं करते हैं, అక్కడ సేవ యొక్క అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోరు. तो डायरेक्टली सामने तो नहीं आते हैं, వాళ్ళు డైరెక్ట్ గా ఎదురుగా అయితే రారు. कभी कभी हमको डांटते भी हैं, అప్పుడప్పుడు మమ్మల్ని తిడతారు కూడా, अपने हमारा पाँव भी खींचते हैं। మా కాళ్ళు కూడా లాగుతారు. इसके पहले हमको बहुत अच्छा रूप में यूज भी किए हुए रहते हैं, అంతకు మునుపు మమ్మల్ని చాలా బాగా ఉపయోగించుకున్నారు కూడా. वो सभी भूल जाते हैं, అవన్నీ మర్చిపోతారు. हमारा नाम बदनाम भी करते हैं। మా పేరు మా పేరు కూడా చెడగొడతారు కూడా. लेकिन बाबा कहते कुछ भी हो जाए देने का काम आप करते रहना। ఇలా ఏం జరిగినా సరే మీరు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూనే ఉండండి. एक ना एक दिन उनको सच्चाई पता चलेगा, ఏదో ఒక రోజు వాళ్ళకి సత్యం ఏంటో తెలుస్తుంది. क्योंकि आप विश्व परिवर्तक हो। ఎందుకంటే మీరు విశ్వ పరివర్తకులు. उस आत्मा में ऐसे संस्कार आया तो వాళ్ళకి ఆత్మలో ఇలాంటి సంస్కారాలు వస్తే కనుక बाबा उस आत्मा को कल्याण हो, संस्कार परिवर्तन हो, ऐसे शुभ भावना शुभ कामना रखना। బాబా వాళ్ళ సంస్కారాలు మార్చండి, వాళ్ళ కళ్యాణం చేయండి అని చెప్పి శుభకామనలు పెట్టండి వాళ్ళ మీద. हम कितना बार शुभ कामना रखते हैं, ये तो अपोजिट ही करते हैं करके ऐसे नेगेटिव नहीं सोचना। మేము ఎంత శుభకామన పెట్టినా సరే వీళ్ళు ఎప్పుడు మాకు వ్యతిరేకంగానే చేస్తారు అన్న అలాంటి పెట్టకండి. तो विश्व परिवर्तक वाले नेगेटिव को पॉजिटिव में परिवर्तन नहीं कर सकते हैं क्या? అయితే విశ్వ పరివర్తన చేసే వాళ్ళు నెగిటివ్ ని పాజిటివ్ గా మార్చలేరా ఏంటి? जब विश्व परिवर्तन के लिए बैठते हो उस समय ये व्यक्तियां ये चीज आपके मन में नहीं आना चाहिए। విశ్వ పరివర్తన చేసే సమయంలో ఇలా ఈ వ్యక్తులు ఈ విషయాలు మనకి రాకూడదు, గుర్తుకు రాకూడదు. इसीलिए అందువల్ల किसी का कमी, ఎవరిదైనా లోపం, किसी ने आपको डांटा, ఎవరన్నా మిమ్మల్ని తిట్టినా, किसी ने गुस्सा किया, ఎవరైనా కోపం చూపెట్టినా, किसी का कमियां, లేకపోతే ఎవరైనా లోపాలు, कुछ भी मन में मत रखना, वो सभी को बिंदु रखना। ఏది కూడా మీరు మనసులో పెట్టుకోవద్దు, వాటన్నిటికీ కూడా బిందువు పెట్టేయండి. आपको क्या करना है? మీకు ఏం చేయాలి? మీరు बाबा के साथ बैठकर सभी को भगवान का शक्ति देना है। బాబాతో కూర్చుని అందరికీ కూడా బాబా యొక్క శక్తిని ఇవ్వాలి. आपके भाई का शादी है, మీ సోదరుడి వివాహము, उसमें आपको गिफ्ट देने के लिए बिठाया है, అందులో మిమ్మల్ని గిఫ్ట్ ఇవ్వడానికి కూర్చోబెట్టారు. आगे वालों के साथ आपका कितना भी हिसाब किताब हो आप गिफ्ट देते चलो, बस बाकी चिंता आप मत करना। మీ ముందు ఉన్న ఎన్ని వాళ్ళతో ఏ లెక్కాచారాలు ఉన్నా సరే కూడా మీరు వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూనే వెళ్ళాలి. అదే మీ పని. आपको जो जिम्मेदारी दिया है उसको निभाते चलो। మీకు ఏదైతే బాధ్యత इसी के लिए ఎవరి గురించి కూడా आपको మీరు आपको खजाने को जमा करना पड़ता है। మీరు ఖజానాల్ని జమ చేసుకోవాల్సి ఉంటుంది. कभी कभी क्या होता है, అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే मेरे बच्चे बहुत बात करते हैं,
నా పిల్లలు చాలా ఎక్కువ మాట్లాడతారు. बाकी लोगों को कहते कम बात करो, మిగతా వాళ్ళందరికీ చెప్తారు తక్కువ మాట్లాడండి అని చెప్పి. लेकिन वो तो इतना बातें करते हैं। కానీ వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారంటే, बाबा कहते इतना बात क्यों करते हो? బాబా అడుగుతారు, ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడతారు మీరు?" तो बच्चे कहते बाबा उनको ज्ञान तो समझ में आना चाहिए ना, उनके समस्या का समाधान होना, माना समस्या समाज में आना चाहिए ना, इसलिए हम इतना बात करते हैं। బాబా వాళ్ళకి అన్ని ఆ విషయాలు అర్థం అవ్వాలి కదా, అందుకే మేము ఇంతలా మాట్లాడతాము అంటారు పిల్లలు. इसलिए बाबा कहते हैं అయితే బాబా ఏమంటారంటే, अभी का आपका बात रत्न के समान होना चाहिए। ఇప్పుడు మీ మాటలు రత్నాలతో సమానంగా అవ్వాలి. आप लोग इतना विस्तार में चले जाते हो, बाद में जो सार कहना चाहिए वही भूल जाते हो। మీరు ఎంత విస్తారంలోకి వెళ్ళిపోతారు అంటే అసలు విషయం ఏం చెప్పాలో దాన్ని మర్చిపోతారు. आज आपके द्वारा ज्यादा विश्व कल्याण क्यों नहीं हो रहा है? ఈ రోజు మీ ద్వారా ఎక్కువ విశ్వ కళ్యాణం ఎందుకు జరగటం లేదు? संकल्प को वेस्ट कर रहे हो, ఎందుకంటే మీరు సంకల్పాలను వేస్ట్ చేస్తున్నారు, समय को वेस्ट कर रहे हो, సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు, नेगेटिव थिंकिंग कर रहे हो, ఎక్కువగా నెగటివ్ థింకింగ్ చేస్తున్నారు, व्यर्थ चिंतन कर रहे हो, వ్యర్థ చింతన ఎక్కువ చేస్తున్నారు, शक्ति और गुण को रॉन्ग वे में यूज कर रहे हो। శక్తుల్ని మరియు గుణాల్ని తప్పు రూట్ లో తప్పు మార్గంలో మీరు ఉపయోగిస్తున్నారు. इसलिए आज के बाद नवयुग में అందువల్ల ఈ రోజు తర్వాత నవయుగంలో हर खजाने को चेक करो। ప్రతి ఖజానాని మీరు చెక్ చేసుకోండి. कल से भी आज में मैंने कितना समय बचाया, నిన్నటి నుంచి ఈ రోజు వరకు నేను ఎంత సమయాన్ని నేను దాచుకున్నాను, कितना संकल्प को स्टॉक किया, ఎంత సంకల్పాల్ని నేను స్టాప్ చేశాను, कितना शक्तियों को जमा किया, ఎన్ని శక్తుల్ని నేను జమ చేశాను, कितना गुणों को जमा किया। ఎన్ని గుణాల్ని నేను జమ చేశాను, जितना समय शक्तियों को आप जमा करते हो, ఎంత సమయాన్ని మీరు శక్తుల్ని జమ చేస్తే కనుక भविष्य में आपके लिए और विश्व सेवा के लिए यही जमा का खाता काम पर आएगा। భవిష్యత్తులో మీ గురించి మరియు విశ్వ కళ్యాణాన్ని గురించి ఈ జమా ఖాతాయే పనికి వస్తుంది. तो ऐसे ఇలాంటి अपने पुरुषार्थ से भी ज्यादा వాళ్ళ స్వయంగా పురుషార్థం కన్నా ఎక్కువ विश्व सेवा में आप ज्यादा बिजी रहते जाएंगे, విశ్వ సేవలో మీరు ఎక్కువగా బిజీ అవుతూ వెళ్తూ ఉంటే आपको अपना समस्याएं अपने ये क्या है प्रॉब्लम्स आपके सामने नहीं आएंगी। మీ సమస్యలు మీకు ఎదురుగా రావు. ठीक है, ये जो कमाई द्वारा आपके पर्सनल समस्या ऑटोमेटिकली सॉल्व होगा, ये निश्चय विश्वास आपके पास रहना चाहिए। ఈ సమస్యలన్నీ ఈ శక్తుల ద్వారా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఈ సమస్యలు ఏమీ రావు. అలా మీలో నిశ్చయము నమ్మకము ఉండాలి. लेकिन కానీ उसके लिए దాని గురించి आज दृढ़ संकल्प करना है। ఈ రోజు మీరు దృఢ సంకల్పం చెయ్యాలి. बाबा से ये मत कहना బాబాతో ఇది ఏం చెప్పద్దు, बाबा ये समस्या सॉल्व करके दे दो उसके बाद हम विश्व कल्याण करेंगे, ऐसा नहीं। బాబా మాకు ఈ సమస్యకి సమాధానం చూపించండి, దాని తర్వాత మేము విశ్వ కళ్యాణం చేస్తాము అని మాత్రం అనద్దు. वो समस्या क्लियर हो जाएगा और एक समस्या आएगा, विश्व कल्याण का कार्य आपका आगे बढ़ता ही जाएगा। అయితే ఎందుకంటే ఈ సమస్య అయిపోతుంది, మళ్ళీ వేరే సమస్య వస్తుంది, కాబట్టి అప్పుడు విశ్వ కళ్యాణం చేసే ప్రాసెస్ అంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. तो विश्व कल्याण करने का हिम्मत रखकर कार्य में लगाते जाओ। అయితే విశ్వ కళ్యాణం చెయ్యాలి నేను అన్న ధైర్యంతో పెట్టుకుని కార్యంలో పెట్టి మీరు ముందుకు వెళ్తూ ఉండండి. तो क्या होता है, అప్పుడు ఏం జరుగుతుంది? समस्याएं ऑटोमेटिकली आएगा, लेकिन उतना इजीली भी उसका समाधान भी मिल जाएगा। సమస్యలు అయితే వస్తూ ఉంటాయి, కానీ అంత ఈజీగానే అవి మీ మార్గంలోంచి వెళ్ళిపోతాయి. तो फाइनली కాబట్టి ఫైనల్ గా बाबा ने బాబా इस मुरली में क्या कहा, ఈ మురళిలో ఏం పారు? हर सेकंड ప్రతి సెకను आप మీరు बाबा के साथ जुड़े रहना चाहिए బాబాతో కలిసి ఉండాలి. विश्व कल्याण के लिए। విశ్వ కళ్యాణం గురించి आपके चेहरे द्वारा, మీ ముఖము ద్వారా, आपके चलन द्वारा మీ నడవడిక ద్వారా शक्ति जाने का एहसास आपको होना चाहिए। శక్తి వెళ్తుంది అన్న అనుభూతి మీకు జరగాలి. जैसे आपने व्हाइट कपड़ा पहना, आपको मालूम रहता है ना मैंने एक व्हाइट कपड़ा पहना है। ఎలా అంటే మీరు తెల్లని వస్త్రాలు ధరించారు, అప్పుడు మీకు ఒక అనుభూతి జరుగుతుంది కదా, మీకు తెలుస్తుంది కదా నేను తెల్లని వస్త్రాలు వేసుకున్నాను అని చెప్పి. అలా मैंने गोल्डन बैज पहना है, నేను గోల్డెన్ బ్యాచ్ పెట్టుకున్నాను, मेरे पास 50,000 का मोबाइल है, నా దగ్గర 50,000 ధరతో ఉన్న మొబైల్ ఉంది,
ऐसे ही भगवान की शक्ति आपके द्वारा जा रहा है, उसकी तरफ अटेंशन रखो। అలాగే మీకు ఎలా అనిపిస్తుందో అలాగే భగవంతుని శక్తి నా ద్వారా వెళ్తుంది అన్న అనుభూతి కూడా మీకు కలగాలి. इसके पहले क्या होता था? దీని ముందు ఏం జరుగుతూ ఉండేది? जब आप उसके लिए योग के लिए बैठते थे तब कभी कभी होता था। మీరు యోగం చేయడానికి కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు యోగం జరిగేది. हाँ, अमृत वेले में, नुमा शाम में या बट्टी में जाते, उस समय वो स्थिति आता था। అమృత వేళ గాని లేకపోతే నుమాషాం యోగంలో గాని లేకపోతే బట్టీలో గాని అలాంటి స్థితి వచ్చేది. जब आप अटेंशन रखने के बाद वो होता था। అది కూడా మీకు అటెన్షన్ పెట్టేగానే అది అలా జరిగేది. अभी क्या होना चाहिए? కానీ ఇప్పుడు ఎలా జరుగుతూ ఉండాలి? सदा। ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి శక్తి ఫ్లో. अब कहाँ भी हो वो शक्ति बाबा का जा रहा है। మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు బాబా నుంచి మీ ద్వారా శక్తి ఫ్లో అవుతూ ఉండాలి. दूसरी कंडीशन, రెండవ కండిషన్ ఏంటి? जो शक्ति फ्लो हो रहा है एवरी सेकंड इंप्रूवमेंट्स होना चाहिए, इसलिए नया 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 अनुभव होता है। అయితే ఏ శక్తి అయితే మీ ద్వారా ఫ్లో అవుతుందో అది ఇంప్రూవ్మెంట్ కూడా అవ్వాలి. దాన్నే కొత్తగా అవ్వడం అని అంటారు. दुनिया वालों के लिए అయితే ప్రపంచంలో వారి గురించి 1 घंटा नया साल है 1 గంటే కొత్త సంవత్సరం, और 1 दिन नया साल है। లేకపోతే 1 దినము వాళ్ళకి కొత్త సంవత్సరం. आपके लिए కానీ మీకు आज के बाद, ఈ రోజు నుంచి ये सेकंड के बाद ప్రతి సెకండ్ తర్వాత నుంచి संगम युग कंप्लीट होने तक సంగమ యుగము కంప్లీట్ అయ్యే వరకు हर सेकंड ప్రతి సెకండ్ नया ईश्वरानुभूति होना चाहिए। కొత్త ఈశ్వరీయ అనుభూతి జరుగుతూ ఉండాలి. वो कब होगा? అది ఎప్పుడు జరుగుతుంది? ईश्वर का शक्ति निरंतर जाता रहेगा तो ఈశ్వరుని యొక్క శక్తి నిరంతరము అలా ఫ్లో అవుతూ ఉంటే आपका लोन क्लियर होता है, మీ లోన్స్ క్లియర్ అయిపోతాయి, बीमारी ठीक होगा, అనారోగ్యము సరైపోతుంది, विकर्म विनाश होता है, కర్మలు వినాశనం అవుతాయి, विश्व सेवा होता है, విశ్వసేవ జరుగుతుంది, लोगों को सेवा होगा, జనానికి కూడా సేవ జరుగుతుంది, वो लोग थैंक यू आपको कहेंगे। వాళ్ళు మీకు ధన్యవాదాలు చెప్తారు. तो ईश्वरीय मिठाई खिलाते रहना, కాబట్టి ఈశ్వరీయ మిఠాయి తినిపిస్తూ వెళ్ళండి. उनके द्वारा थैंक यू का गिफ्ट लेते रहना। వాళ్ళ దగ్గర నుంచి థ్యాంక్ యూ అనే గిఫ్ట్ తీసుకుంటూ ఉండండి. तो ऐसे नवयुग सेलिब्रेशन करना, అలా మీరు నవయుగాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ऐसे करने से ఇలా చేయటం వల్ల पुरुषार्थ के लिए, పురుషార్థం గురించి, सेवा के लिए సేవ గురించి मेहनत करने का जरूरत नहीं है। శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. सुबह ये करो, दोपहर को ये करो, रात्रि को ये करो, ऐसे चेंज करने का जरूरत नहीं रहता है। ఉదయం ఇది చేయండి, మధ్యాహ్నం ఇది చేయాలి, సాయంత్రం ఇది చేయాలి అని చెప్పి తేడాలు చూపించిన అవసరం ఏమీ లేదు. सदा एक ही जैसे। ఎప్పుడు ఒకలాగే. अच्छा, అచ్చా, चारों ओर के నలువైపులా ఉన్న अति स्नेही అతి స్నేహి समीप ब्राह्मण आत्माओं को సమీప బ్రాహ్మణాత్మలకు नवयुग के रचता నవయుగ రచయిత बाप दादा का బాబ్దాదా యొక్క मुबारक 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 हो। అభినందనలు అభినందనలు అభినందనలు. ये समय है ఈ సమయము पुराने संस्कारों को विदाई करना, नया सेवा को ले बधाई लेना। పురాతన సంస్కారాలకి వీడ్కోలు చెప్పే యుగము మరియు కొత్త విశేషతలకి అభినందనలు తీసుకునే సమయం. रावण को टाटा बाय बाय करना, विश्व सेवा की जिम्मेदारी ले लेना। రావణుడికి టాటా చెప్పాలి, విశ్వసేవ యొక్క బాధ్యత తీసుకోవాలి. पुराने वर्ष को विदाई, पुराने वर्ष के साथ साथ पुराने बातें, पुराने समस्याओं को विदाई। పాత సంవత్సరానికి వీడ్కోలు, పాత సంవత్సరంతో పాటు పాత విషయాలు, పాత సమస్యలు, పాత సంస్కారాలన్నిటికీ వీడ్కోలు. और नए उमंग उत्साह संपन्न वर्ष के मुबारक। మరియు కొత్త ఉల్లాస ఉత్సాహాలతో సంపన్నమైన సంవత్సరానికి శుభాకాంక్షలు. तो इस वर्ष को ఈ సంవత్సరాన్ని मेहनत का मुक्त वर्ष मनाना, శ్రమ నుంచి విముక్తులయ్యే సంవత్సరం కింద జరుపుకోవాలి. इसीलिए सदा स्व परिवर्तन, అందువల్ల ఎల్లప్పుడూ స్వపరివర్తన, शरीर का परिवर्तन, धन का परिवर्तन नहीं, శరీరం యొక్క పరివర్తన మరియు ధనం యొక్క పరివర్తన కాదు, आत्मा में परिवर्तन होना चाहिए, ఆత్మలో పరివర్తన జరగాలి, स्थिति में परिवर्तन, స్థితిలో పరివర్తన జరగాలి, अनुभव में परिवर्तन। అనుభవంలో కూడా పరివర్తన జరగాలి. परिवर्तन माना नीचे आने का नहीं, ऊपर जाने का परिवर्तन।
ఇక్కడ పరివర్తన అంటే కిందకి వచ్చేటటువంటిది కాదు, పైకి వెళ్ళేటటువంటిది. सदा निर्विघ्न रहना, ఎల్లప్పుడూ నిర్విఘ్నంగా ఉండండి. सदा वरदान देने का के लिए निमित्त बनना, ఎల్లప్పుడూ వరదానానికి ఇవ్వడానికి నిమిత్తంగా తయారయ్యి ఉండండి. सदा सभी बातों में विजयी बनना, ఎల్లప్పుడూ అన్ని విషయాలలోనూ విజయులుగా తయారవ్వండి. जन्म सिद्ध अधिकार है, क्योंकि आप बेटी बने हैं इसलिए आपके भाई के घर में जाकर आप क्या करते हो, गिफ्ट दे सकते हो ना। ఇది జన్మసిద్ధ అధికారం అనుకోండి. ఎందుకంటే మీరు కూతురుగా పుట్టారు అంటే మీ సోదరి యొక్క ఇంటికి వెళ్ళి మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు కదా ఫ్రీగా. इसलिए आप बेटे हो, इसलिए भगवान की शक्ति देने के लिए आप निमित्त हो। అందువల్ల మీరు కూతురు కాబట్టి ఇక్కడ మీరు భగవంతుడి శక్తి ఇవ్వడానికి నిమిత్తంగా ఉన్నారు. तो निश्चय से, కాబట్టి నిశ్చయంతో, नशे से, నషాతో, सदा हर कर्म करते भी సదా ప్రతి కర్మ చేస్తూ కూడా विश्व कल्याण के स्वरूप को इमर्ज रखना, విశ్వ కళ్యాణం యొక్క స్వరూపాన్ని ఇమర్జ్ చేయండి. ऐसे इस वर्ष को मनाना। అలా ఈ సంవత్సరాన్ని జరుపుకోండి. इसके रिजल्ट्स में ఈ రిజల్ట్ లో बाप दादा బాప్ దాదా और दादियां మరియు దాదీల आपको नंबर 1 बनने का सर्टिफिकेट और गिफ्ट देते हैं। దాదీలు మీరు నెంబర్ 1 అయ్యే సర్టిఫికెట్ ఇస్తారు. आपने तो 108 के लिए एप्लीकेशन डाला था, మీరైతే 108 గురించి అప్లికేషన్ పెట్టారు. बाबा ने तो नंबर 1 बनने का विधि बताया। బాబా అయితే నెంబర్ 1 కింద తయారయ్యే విధిని చెప్పారు. इसलिए 1 सेकंड में सारे पुराने संस्कारों को जला दो, అందువల్ల ఒక్క సెకండ్ లో మొత్తం పురాతన సంస్కారాలన్నిటినీ దహించి వేయండి. और 1 सेकंड में नया जिंदगी को स्वीकार करो। ఒక్క సెకండ్ లో కొత్త జీవితాన్ని స్వీకరించండి. जैसे बहनें क्या करते हैं, शादी होते हैं माँ बाप को 1 सेकंड में भूल जाते हैं, ఎలా అంటే సోదరులు ఏం చేస్తారు, వివాహం జరిగిన వెంటనే ఇంటిని మర్చిపోతారు, పుట్టింటిని. हाँ, और पति के साथ नया जिंदगी बनाने के लिए पति के घर में आ जाते हैं। భర్తతో కొత్త జీవితం జరుపుకోవడానికి భర్త ఇంటికి వస్తారు. हाँ, ऐसे नहीं कि शादी होने के बाद माँ के घर में नहीं जाते हैं, जाएंगे जरूर, అలా అని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళరు అని కాదు, అమ్మ వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వెళ్తారు. लेकिन जो भी साधन लेकर जाते हैं पति का लेकर जाते हैं। కానీ ఏ సాధనాలు తీసుకువెళ్ళినా అక్కడ భర్త ఇచ్చిన సాధనాలే తీసుకుని వెళ్తారు. पति का घर से लेकर जाके माँ के घर में देंगे। భర్త ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి అమ్మ ఇంట్లో ఇస్తారు. अभी दुनिया से लेना नहीं, ఇప్పుడు ప్రపంచం నుంచి తీసుకోవడం లేదు, कोई आत्मा से लेना नहीं, ఏ ఆత్మ నుంచి తీసుకోవడం లేదు, परमात्मा से देने का काम करना है। పరమాత్మ నుంచి తీసుకుని ఇచ్చేటటువంటి పనే చేయాలి. दुनिया से आत्मा से लेंगे लोन होगा, మీరు ప్రపంచంలో ఏదైనా ఆత్మ నుంచి తీసుకుంటే అది మీకు లోన్ అవుతుంది. बाबा से देंगे तो लोन क्लियर होगा। బాబా దగ్గర ఇస్తే గనక लोन क्लियर होता है। లోన్ క్లియర్ అయిపోతుంది. अभी आप डिसाइड करो, 5000 साल से आपने लोन किया, ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, 5000 సంవత్సరాల నుంచి మీరు లోన్ తీసుకున్నారు. अभी लोन क्लियर होने का समय है। ఇప్పుడు లోన్ క్లియర్ అయ్యే సమయం. आपके पास 2 चांस है। మీ దగ్గర 2 ఛాన్సులు ఉన్నాయి. यथार्थ विधि को अपनाएंगे तो बुद्धिमान बनेंगे, యథార్థ విధిని అప్లై చేశారు అంటే మీరు తెలివైన వాళ్ళగా అవుతారు. विधि नहीं अप्लाई किया है तो क्या बनेंगे आप डिसाइड कीजिएगा। ओम शांति। విధిని అప్లై చేయకపోతే మీరు ఏమి అవుతారో మీరే ఆలోచించుకోండి. ఓం శాంతి.